ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. ఒక పార్టీ నేత మరో పార్టీకి లెటర్ రాయడం సాధారణం, కానీ ఒకే పార్టీలో ఉండి రాస్తే దాన్ని ధిక్కారంగానే భావిస్తారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని పక్కన పెడితే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధ్యక్షుడికి రాసిన లేఖ మాత్రం ఉన్నట్టుండి పొలిటికల్ హీట్ పెంచేసింది. ప్లీనరీ బహిరంగ సభ ముగిసిన తర్వాత మే 2న లెటర్ రాశారు కవిత. దాన్ని రిసీవ్ చేసుకున్న కేసీఆర్ బయట పెట్టే అవకాశం లేదంటున్నారు. సో ఇక మిగిలి ఉన్న రెండో ఆప్షన్ కవిత వైపు నుంచి ఆ లీకు విషయం ఖచ్చితంగా ఆమెకు తెలిసే ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ సూచనలతో ఆమె అనుచరులే కాపీని బయటకు వదిలారా?